శ్రీమాత్రే నమః. అందరికీ జై శ్రీరామ్ అండి. ఈ రోజున మనము కుంభరాశి గురించి మాట్లాడుకుందాం. కుంభరాశి అదేవిధంగా కుంభలగ్నం గురించి మనం మాట్లాడుకుందాం. అంటే రాశిదే లగ్నం వారికి కూడా వర్తిస్తుంది. కుంభరాశిలోనండి పోయిన ఒక 2 years నుంచి శని ఉన్నారు. శని వ్యయాధిపతి కూడా, లగ్నాధిపతి వ్యయాధిపతి కూడా. చాలామంది తమ పెట్టుబడి పెట్టి ఇంకా మాకు పన్ను కావటం లేదని చెప్పేసి ఆగిపోయి ఉన్నాయి. పెట్టుబడులన్నీ ఆగిపోయి ఉన్నాయి. అంటే మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్లు, అంటే అది స్టడీ ఇన్వెస్ట్మెంట్ అనుకోండి, ఫారిన్ వెళ్ళాలని ఇన్వెస్ట్మెంట్ అనుకోండి, అదేవిధంగా మీకు ఏదైనా జాబ్కు ఏదైనా కొంతమంది జాబ్కి రిక్రూట్మెంట్ చేసేటప్పుడు మనీ తీసుకుంటారు, దానికి అనుకోండి. పెట్టుబడులు మేము అక్కడ పెట్టుబడి పెట్టాం, ఇక్కడ పెట్టుబడి పెట్టాం, ఆగిపోయింది. ఎందుకంటే శని మహారాజు చేసినా కానీ, లేటుగా చేసినా కానీ చాలా బాగా చేస్తారండి. అయితే ఇప్పుడు మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే శని ఫిబ్రవరి వరకైతే ఉంటారు. మార్చి నుంచి మాత్రం శని మీనంలో వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ప్రజెంట్ పూర్వభాద్ర నక్షత్రం మీద ఉన్నారు కాబట్టి ఇప్పుడు మాత్రం మీరు ఈ మాట చెప్పడానికి అసలు వీల్లేదండి. ఎందుకంటే పూర్వభాద్ర నక్షత్రాధిపతి అయినటువంటి గురువు దృష్టి ప్రజెంట్ అయితే మకరం మీద ఉంది. గురువు ఎప్పుడైతే మిథునంలో వెళ్తారో ఆయన లగ్నాన్ని చూసుకుంటారు, రాశిని చూసుకుంటారు, అంటే చంద్రుడిని కూడా చూసుకుంటారు. ఆయన ధనలాభాధిపతి కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ శని కూడా ధనలాభాధిపతి అయినటువంటి గురువు నక్షత్రం మీద ఉన్నారు కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. చతుర్థ భావంలో గురువు ఉన్నారు కాబట్టి కంపల్సరీ ఖచ్చితంగా ఈ సంవత్సరం ప్రాపర్టీ సంబంధిత, 4-wheeler సంబంధిత సుఖస్థానము. మా అమ్మకి, మా మదర్కి బాగలేదు ఎవరైతే అనుకుంటున్నారో, మదర్కి అంటే ఎవరైతే నేను కన్సీవ్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నారో, నేను అవ్వాలి, నేను ఏదన్నా కానీ జీవితంలో ఏదన్నా ముందుకెళ్ళాలి, సుఖస్థానము, నాకంటూ ఒక మంచి పేరు ప్రతిష్ట ఉండాలి, నేమ్ అండ్ ఫేమ్ ఉండాలి అని చెప్పి కోరుకుంటున్న వాళ్ళకి ఈ సంవత్సరం అద్భుతమైన సంవత్సరం మనం చెప్పుకోవచ్చు. అయితే 8వ తేదీన పుట్టిన వాళ్ళకి, 17న పుట్టిన వాళ్ళకి, 26వ తేదీన పుట్టిన వాళ్ళకి మాత్రం ఈ సంవత్సరం కొంచెం వాళ్ళు అంటే బండి నడిపేటప్పుడు, అదేవిధంగా కొంచెం మెట్లెక్కేటప్పుడు, కొంచెం గ్యాస్ దగ్గర వంట చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంతేనండి. ఈ నెంబర్ వాళ్ళకి కొంచెం జాగ్రత్త వహించాలి. క్లౌడ్ కిచెన్ ఎవరైతే స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు కొంచెం ఆపండి, ఇప్పుడే చేయకండి. ఈ నెంబర్ వాళ్ళు, వేరే వాళ్ళు ఎవరైనా చేసుకోవచ్చు. 2nd హౌస్లో రాహు ఉన్నారు కాబట్టి వాళ్ళు మామూలు ఖర్చులు ఉండవండి. ఈ 1 year నుంచి నార్మల్ ఖర్చులు ఉండవు. అంత అంటే వ్యర్థ ఖర్చులు, ఊరికే ఖర్చులు, అసలు లేనిపోని వాటిల్లో మీరు మొత్తం పెట్టుబడి పెట్టేసి చేతిలో మామూలుగా ఉత్త చేతులతో కూర్చున్నారు. అయితే కొంతమందికి మాత్రం రాహు 2nd హౌస్లో ఉన్నారు కాబట్టి ఫిలం ఇండస్ట్రీలో ఒక మంచి పేరు రావడము, అదేవిధంగా మోడలింగ్లో మంచి పేరు రావడం, మీడియాలో మంచి పేరు రావడం, మీరు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి కూడా చాలా మంది పేరుని సంపాదించుకున్నారు ఈ రాశిలో పుట్టిన వాళ్ళు అనమాట. ఎందుకంటే 2nd హౌస్లో రాహు కాబట్టి కంపల్సరీగా వారికి సంబంధించినటువంటి ఏదైతే ఉన్నాయో మంచి బెనిఫిట్స్ అయితే వచ్చినాయి. సబ్స్క్రైబర్లు పెరగడం, ఇవన్నీ కూడా బాగున్నాయి 2nd హౌస్లో. అయితే జూపిటర్ 10th లార్డ్ కాబట్టి ప్రజెంట్ అయితే ఫిబ్రవరి నెలలో 5th హౌస్లో ఉన్నారు కాబట్టి మీ సంతానం కొంచెం మీ చేతి నుంచి బయటకు జారకుండా, అంటే బయటకు వెళ్లకుండా కొంచెం జాగ్రత్తగా చూసుకోండి, కాపాడుకోండి. మార్స్ కాబట్టి మాట వినరు. మార్స్ 5th హౌస్లో ఉంటే కొంచెం మొండికి వేయడము, ఇలాంటివి అనమాట. అంటే కొంచెం వేరే ఫ్రెండ్స్ తోటి కలవడము, ఇలాంటి వాటిని కొంచెం పాజ్ చేయండి. మీ దృష్టి పెట్టండి అంతే. అంటే వేరే ఇది మనం యూట్యూబ్ కూడా చూసేటప్పుడు వేరేవి చూడకుండా, ఇలాంటివి చూడకుండా మీ పిల్లల్ని మీరు జాగ్రత్తగా శ్రద్ధగా మీ పిల్లల్ని మీరు కాపాడుకోవడానికి ట్రై చేయండి. అయితే ఇక్కడ 8వ భావంలో కేతు ఉండబట్టి 8వ భావంలో సడన్గా వచ్చేటటువంటి ప్రమాదాల నుంచి, చాలా వాటి నుంచి మీరు బయటపడ్డారండి. ఇది ఎందుకంటే ఈ రాశికి ఇదే రాశి, ఈ రాశి న్యాచురల్ 11th లార్డ్ కూడా, అదేవిధంగా జూపిటర్ ధన లాభాధిపతి కాబట్టి అంత మీరు అనుకున్నంత ఏదైతే మీరు ఇప్పటి వరకు మాకు లాభం రాలేదు, సడన్గా లాసెస్ అయినాయి, సడన్గా ఫైర్ యాక్సిడెంట్ అయింది, సడన్గా మేము అనుకున్న పనులన్నీ ఆగిపోతున్నాయి, ఏదైతే సడన్నెస్ అని చెప్పి 1 year నుంచి అనుకుంటున్నారో ఇప్పుడు ఇబ్బంది పడొద్దు. ఎందుకంటే జూపిటర్ దృష్టి కేతు మీద ఉంది కాబట్టి ఇబ్బంది పడవండి. ఒకటి మంచిది ఏంటంటే అకల్ట్ సైన్స్లో ఎవరైతే ఎంట్రీ అవ్వాలనుకుంటున్నారు, మేము వాస్తు నేర్చుకుంటాము, టారోట్ కార్డ్ నేర్చుకుంటాం, ఏంజల్ కార్డ్ నేర్చుకుంటాము, అదేవిధంగా జ్యోతిషం నేర్చుకుంటాం అనుకునే వాళ్ళకి కంపల్సరీగా ఇది మంచి సమయం. ఈ సంవత్సరం చాలా మంచిదండి, చాలా మంచిది, మామూలు మంచిది కాదు, చాలా మంచిది అనమాట. మే నెల తర్వాత ఇంకా బాగుంది. కొంచెం మిమ్మల్ని మీరు ఆపుకోండి.
అప్పుడు మీరు మీ సంతానానికి మ్యారేజ్ కూడా చేసుకోండి. కొంచెం సమ్మర్ అయినా పర్వాలేదు. కన్సీవ్ అవ్వాలనుకుంటున్న వాళ్ళు కూడా కొంచెం పాజ్ చేయండి. ఎందుకంటే 5th హౌస్లో మార్స్ ఉన్నారు. అబార్షన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కొంచెం ఈ విషయాలు మీరు దృష్టి పెట్టుకుంటే అద్భుతమైన సంవత్సరం అని మనం చెప్పుకోవచ్చు. అందరికీ చాలా చాలా ధన్యవాదాలండి. ఇప్పుడు నేను చెప్పబోయే రెమెడీస్ అండి, ద్వాదశ రాశుల వాళ్ళకి కూడా అదే విధంగా 1వ తేదీన పుట్టిన వాళ్ళకి, 2వ తేదీన పుట్టిన వాళ్ళకి, 3వ తేదీన, 4 అంటే ఏ డేట్న పుట్టిన వాళ్ళకైనా, ఏ మంత్లో అయినా, ఏ ఇయర్లో పుట్టిన వాళ్ళకైనా, ఏ రాశి వాళ్ళకైనా చక్కగా వర్తిస్తుంది. మొట్టమొదటిదండి, ఈ సంవత్సరము 2025 ఈజ్ రూల్డ్ బై మార్స్ అనమాట. మార్స్ అండ్ కేతు రెండు. ఈ 2 గ్రహాలకు, ఈ 2 నెంబర్లకు కూడా ఆంజనేయ స్వామి దండకం చదువుకోవడము, హనుమాన్ చాలీసా 11 టైమ్స్ చేసుకోండి, ఎక్కువ లేదు. మీరు యూట్యూబ్లో కూడా వినొచ్చండి, 11 టైమ్స్ చేసుకోవాలి. అదేవిధంగా బజరంగ బాణ్ ఉంటుంది. బజరంగ బాణ్ చాలా పవర్ఫుల్ అండి. క్లిష్టమైన పరిస్థితి నుంచి బయటపడేసేది బజరంగ బాణ్. హనుమాన్ చాలీసా తర్వాత బజరంగ బాణ్. అదేవిధంగా శ్రీరామ రక్షా స్తోత్రము. ఇవన్నీ చేసిన తర్వాత 108 సార్లు శ్రీరామ నామ జపం. తులసి మాల ఉంటుంది, పసుపు మాల, హల్దీకా మాల అంటారు, పసుపు కొమ్ములతోటి మాల కడతారు, లేకపోతే తులసి మాల. అదర్వైజ్ మీ దగ్గర రుద్రాక్ష ఉంటే దానికి కూడా కొంచెం పసుపు రాసుకొని మీరు శ్రీరామాన్ని జపించుకొని ఇది కంపల్సరీగా చేసుకోవాలండి. ఎవరికైతే ఇంట్లో నల్ల తులసి కృష్ణ తులసి అంటారు కదండి, బాగా నల్లగా ఉంటాయి ఆకులు, అది కొంచెం ఎక్కువ పెంచండి. ఈ సంవత్సరం ఉన్నదాన్ని మల్టిప్లై చేయండి, అది ఎక్కువ పెంచాలి. దానికి పోసేటప్పుడు ఒక 2 చెంచాలు పాలు కొంచెం నీళ్ళల్లో కలుపుకొని, పసుపు కలుపుకొని, గురువారం రోజున, శుక్రవారం రోజున మీరు పోసుకుంటే ప్రాస్పెరిటీ కూడా పెరుగుతుంది, చాలా బాగుంటుంది. అదేవిధంగా హనుమంతుడికి చెప్పాను కదండి, అది చేయించాలి. మీకు వీలైతే శ్రీరామనవమి వస్తుంది కదా, శ్రీరామనవమికి ముందు అక్కడ ఒక గేటుకైనా కానీ, గుడికైనా కానీ కొంచెం పెయింటింగ్, అంటే ఆరెంజ్ కలర్ పెయింటింగ్ ఒకటి చేయిస్తారు. ఇంకోటి, ఎవరికైతే చాలా క్లిష్టమైన పరిస్థితులు, అసలు రోగ బాధల నుంచి మేము బయటపడడం లేదు, వాళ్ళకి నేను ఒక వీడియో చేశానండి, కుంజిత పాదం శరణం. ఎవరైతే బాగుండదో వాళ్ళ పేరుని సర్కిల్ చేసుకోవాలండి. సర్కిల్ చేసుకొని కుంజిత పాదం శరణం అని చేసి దాని మీద, ఆ సర్కిల్ మీద చేయి పెట్టి మనం కుంజిత పాదం శరణం అంటే, కుంజిత అంటే పాద పద్మాలకి, దేవుడి పాద పద్మాలకి మనం నమస్కారం, మనల్ని మనం సరెండర్ చేసుకుంటున్నాం, దానికి మీనింగ్ అది కంపల్సరీగా ఆ వీడియో కావాలంటే ఆ వీడియో చూసుకోండి మీరు. సో ఈ విధంగా. ఇంకోటండి, ఎవరిదైనా జాతకం బాగలేదు, రాశి ఫలాలండి కొంతమందికి మాత్రమే వర్తిస్తాయి, కానీ చేతి హస్తరేఖలు అయితే మీ పర్సనల్ ఉంటాయి, జాతకం మీ పర్సనల్గా ఉంటుంది. భృగునంది నాడి అకార్డింగ్ కానీ, నక్షత్ర సిద్ధాంతం ద్వారా, ఏ ద్వారా చెప్పినా కానీ దానికి సంబంధించినటువంటి మీరు ఫలితాలన్నీ చూసుకోండి, ఎలా ఉన్నాయి రిజల్ట్స్ అని చెప్పేసి. దాన్ని బట్టి మీది ఏదైతే ఉన్నాయి మీరుగా రెమెడీస్ చేసుకొని బాగా అవ్వండి. ఇంకోటి, సంపెంగ నూనె అంటారు, చమేరికా తేల్ అంటారు, అది సింధూరం కలిపి ప్రతి మంగళవారము, అంటే కనీసం 4 మంగళవారాలైనా ఆంజనేయ స్వామి గుడిలో ఇవ్వండి. రాహు మార్గదర్శ అసలు ఒక్క పని కావటం లేదు, ఏ పని కూడా కావటం లేదు. మేము హై లెవెల్కి వెళ్ళేసి బాగా కిందకు వచ్చేసాం. ఆర్థిక స్థితి అస్సలు బాగలేదు. ఇది ద్వాదశ రాశుల వాళ్ళకి అందరికీ ఫలిస్తుంది. అస్సలు బాగలేదు, ఎందుకంటే ఇప్పుడున్న ట్రాన్సిట్ని బట్టి మార్పులు ఉంటాయండి, తప్పకుండా మార్పు అవుతూనే ఉంటుంది. వాళ్ళు ఒకటే పని చేయాలండి, ఒక 2 ఫిషెస్ తీసుకోవాలి అమావాస్య రోజున. ఇప్పుడు ఎలా కమింగ్ అమావాస్య రోజున మీరు చేసుకోండి, ఒకరోజు ముందు కూడా చేసుకోవచ్చు అమావాస్యకి, ఒకరోజు తర్వాత కూడా చేసుకోవచ్చు. 2 ఫిషెస్ తీసుకోండి, ఏ క్యాస్ట్ వాళ్ళని తీసుకోవచ్చు అండి. ఫిషెస్ కొండమే చిన్న బకెట్లో వేసుకొని దాన్ని తీసుకెళ్ళి వదిలేసేటప్పుడు, నీళ్ళలో వదిలేసేటప్పుడు ఏదన్నా జపం చేస్తుంది అంటే వాళ్ళకి వదిలేసేటప్పుడు దానికి ఫుడ్ కూడా ఉంటుంది, ఆ ఫుడ్తో పాటు వదిలేసేయండి. ఇది చాలా అద్భుతమైన రెమెడీనండి. రాహుకు సంబంధించిన, కేతుకు సంబంధించిన ఎన్నో వెళ్ళిపోతాయి. అదేవిధంగా ఆంజనేయ స్వామికి కంపల్సరిగా నేను చెప్పినట్టుగా పూజ చేసుకోండి. అందరికీ చాలా చాలా ధన్యవాదాలండి.